वरंगल टास्क फोर्स और हनमकुंडा पुलिस ने अपनी मुश्तरका कार्रवाई के जरिए सीपीआई माओविस्ट पार्टी के 3 माओविस्टों और उनका साथ देने वाले 3 लोगों को गिरफ्तार किया। पुलिस ने उनके कब्जे से 50 जिलेटिन स्टिक्स, 50 डिटोनेटर्स, 74,000 रुपये की नकद रकम, इनकलाबी लिटरेचर, एक बोलेरो कार, सेलफोन, आधार और शनाख्ती कार्ड्स को जब्त किया। वरंगल सेंट्रल जोन डीसीपी अशोक कुमार ने बात करते हुए कहा कि पुलिस को शहर में माओ नवाजों की नकलो हरकत की इत्तला मिली थी। कल शाम मुलुगू रोड पर वाक़ एक अस्पताल के करीब पुलिस ने एक मशकूक बोलेरो कार की तनकीद की। इसी दौरान कार से धमाका खेज मवाद भी बरामद हुआ। इसके बाद पुलिस ने कार में सफर करने वाली 2 खवातीन और ड्राइवर समेत 3 दीगर अफराद से पूछताछ के बाद इनको गिरफ्तार किया। इन्होंने कहा कि एक खातून माओविस्ट एम ओंगी उर्फ कमला गुज़िश्ता चंद दिनों से बीमार थी और वो इलाज के लिए आए हुए थे कि इसी दौरान पुलिस ने इन्हें गिरफ्तार किया। उनका ताल्लुक रियासत छत्तीसगढ़ से बताया गया है। నిన్న మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మడక ముంగి అనే ఆవిడ ఒక మావోయిస్ట్ దళ సభ్యురాలు. ఆవిడ నిన్న హనుమకొండ అజర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిందని, అదేవిధంగా వాళ్ళు కొంత ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఇక్కడ ప్రొక్యూర్ చేసుకుని వెళ్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ మీద అడిషనల్ డీసీపీ శ్రీ వైభవ్ గైక్వాడ్ గారు అండ్ టాస్క్ ఫోర్స్ మరియు హనుమకొండ పోలీసులు సంయుక్తంగా ఒక ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. వీళ్ళు వెళ్తున్నటువంటి వెహికల్ని మేము మేము ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది అండ్ వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అందులో విచారించగా మొత్తం బొలెరో వెహికల్లో మొత్తం 5 వ్యక్తులు ఉన్నారు. వారిలో మెయిన్గా మడకం ఉంగి, ఈవిడ మావోయిస్ట్ ఏరియా కమిటీ మెంబర్. అదేవిధంగా ఆసన్ సోహం, ఇతను మావోయిస్టులో కీలక వ్యక్తి. అండ్ అనిత, ఈవిడ ఒక మావోయిస్ట్ రిలేటెడ్ ఎఫిలియేటెడ్ ఆర్గనైజేషన్కి ఒక మెంబరు. అదేవిధంగా 2 సింపథైజర్స్ అయినటువంటి జి గోపాల్ అండ్